అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక తీపి కబుర్నైతే అందించిందండి కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి రిలీజ్ డేట్ని అయితే ఫిక్స్ చేసిందండి. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాల యొక్క సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ తీపి కబురు అందించిందండి కేంద్రం. 19వ విడత డబ్బులనైతే రిలీజ్ చేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 17వ విడత వచ్చేసి మనకు వారణాసిలో రిలీజ్ చేశారు మన ప్రధానమంత్రి మోదీ గారు. 2,000 రూపాయలు 17వ విడతలో రిలీజ్ చేయడం జరిగింది. ఇక 18వ విడత మహారాష్ట్రలో అక్టోబర్ 5వ తేదీన అయితే రిలీజ్ చేశారు మోడీ గారు. అది కూడా 2,000 రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 19వ విడత డబ్బుల్ని కూడా రిలీజ్ చేయడానికి మనకు మోడీ గారు అయితే రెడీ అయ్యారండి. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతోందనమాట. మనకు 4 నెలలకు ఒక విడత అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఒక విడత, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఒక విడత, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఒక విడత. ఇప్పుడు అక్టోబర్ 5వ తేదీన మనకైతే 18వ విడత రిలీజ్ చేశారండి. ఇక 19వ విడత ఈ ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే రిలీజ్ చేయబోతున్నారండి. ఫిబ్రవరి నెలలో మనకు బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టిపోతుంది కేంద్ర ప్రభుత్వం. ఈ బడ్జెట్లో ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి డబ్బులను అయితే కేటాయించడం జరుగుతుంది. బడ్జెట్లో నిధులను కేటాయించడం జరుగుతుంది. ఈ నిధులు కేటాయించిన తర్వాత వారం రోజుల లోపుగానే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయండి. అయితే ఎన్ని డబ్బులు పడబోతున్నాయి అంటే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని పెంచుతూ కేంద్రం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. 6,000 రూపాయలు ఉన్న దాన్ని 10,000 రూపాయలకు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పెంచిన ఈ డబ్బుల్ని అంటే 6,000 రూపాయల్లో 4,000 రూపాయలు అప్పుడే ఇచ్చేశారండి. ఇప్పుడు పెంచినట్టయితే ఇంకా 6,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంటుంది. ఈ 6,000 రూపాయలను రైతుల ఖాతాలోకి వేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 6,000 రూపాయలు రైతుల ఖాతాలోకి వేయాలి అంటే రైతులు ఈకేవైసీని అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని రైతులకు డబ్బులు అయితే పడవన్నమాట. ఈకేవైసీని మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్స్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి, లేదా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్టయితే ఆధార్ నంబర్కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఈకేవైసీని అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇక అంతేకాకుండా పీఎం కిసాన్ డబ్బులు పడాలి అంటే మనకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు డైరెక్ట్గా పడిపోతాయన్నమాట. డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే పడిపోతాయండి. కాబట్టి మీరు ఎన్పిసిఐ లింకింగ్ లేనట్టయితే బ్యాంకుకి వెళ్ళి లేదా ఆన్లైన్లో ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక పిఎం కిసాన్ మనకు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకు న్యూ రిజిస్ట్రేషన్లో వెళ్ళి పిఎం కిసాన్ వెబ్సైట్లో అక్కడైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. కొత్తగా న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే కంపల్సరీ ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం చెబుతోందండి. 10 రాష్ట్రాలకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ 10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అంటే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే కంపల్సరీ ఉండాలండి. మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకి మీ ఆధార్ కార్డు, మీ పట్టాదారు పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ కాపీ తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు అక్కడ మీకు ఆ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా మీరు కొత్తగా ఒక నంబర్ని అయితే జనరేట్ చేసి ఇస్తారు. ఆ నంబర్ను ఎంటర్ చేసినట్టయితే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట పిఎం కిసాన్కి. మీరు పిఎం కిసాన్కి రైతు సేవా కేంద్రాల్లో కూడా అప్లై చేసుకోవచ్చండి. ఒకేసారి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి మరియు పిఎం కిసాన్ రెండింటికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక పిఎం కిసాన్ డబ్బులు అయితే ఎప్పుడు వస్తాయంటే పిఎం కిసాన్ డబ్బులు ఫిబ్రవరి నెలలో అయితే ఖచ్చితంగా రాబోతున్నాయండి. ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బుల్ని రిలీజ్ చేస్తారో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా రిలీజ్ చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు ఒకేసారి మనకు రానున్నాయన్నమాట. అయితే ఈ పథకానికి సన్నకారు రైతులు మాత్రమే అర్హులండి.
సన్నకారు రైతులు అంటే తక్కువ భూమి కలిగిన రైతులు మాత్రమే అర్హులు. అయితే సొంత భూమి అయితే కలిగి ఉండాలి ఖచ్చితంగా. సొంత భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే పడతాయండి. ఇక అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరికి ఈ కిసాన్ డబ్బులు అయితే పిఎం కిసాన్ డబ్బులు అయితే పడవండి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయినట్టయితే మీకు డబ్బులు అనేవి పడవు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి కొత్తగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాల యొక్క సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.